గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పంపిణీలో 22,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పత్తి, కంది, చెరుకుకు రెండో పంట ఉండదని అయినా రైతు బంధు ఇచ్చామని కూడా చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 26,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందన్నారు. రైతు బంధు పేరిట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతును రాజును చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. రైతు డిక్లరేషన్ పేరుతో చాలా హామీలు ఇచ్చారని కూడా అన్నారు. ప్రజాపాలనలో 1.6 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారన్న కేటీఆర్ రైతు శాసించాలని, కేటీఆర్ అంటే యాచించాలని కాంగ్రెస్ అంటుందని ఎద్దేవా చేశారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు బంధు కూడా ఇవ్వాల్సిందేనన్నారు. రైతు రుణమాఫీ చేశామని చెబుతున్నారన్న కేటీఆర్ గ్రామాల వారీగా రుణమాఫీ జాబితాలు పెట్టాలని, రైతు భరోసా ఎవరికి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం, ఇక చాలా చెప్పిండ్రు కథలు. వాళ్ళ రైతు డిక్లరేషన్, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటాడంత లిస్ట్ ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు. ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పింది. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరూ దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్.